ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కానివ్వండి, సోషల్ మీడియాను కానీ చూస్తే 3 అరాచకాలు, 6 అభాండాలు అన్నట్టుగా ఉందండి. ఏదైనా సరే ఒక వార్త సృష్టించి సంచలనం సృష్టించాలని ఎంతటి దుర్మార్గానికైనా తెగపట్టడానికి సిద్ధపడతాం. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కావాలి. ఆ క్రమంలో ఎవరు ఏ విధంగా పతనమైనా, ఏ విధమైన భారీగా నష్టపోయినా సరే వాళ్ళకి సంబంధం లేదు. ఒక అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖలో శాంతి, ఆవిడ వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైన మాట వాస్తవం. లాయర్గా జీవితాన్ని ప్రారంభించి 2020లో ఆవిడ ప్రభుత్వ ఉద్యోగాన్ని దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగాన్ని పొందగలిగింది. ఆవిడ వచ్చేసి ఒక గిరిజన మహిళ. సరే, ఈ ప్రభుత్వ ఉద్యోగం రాకముందే లాయర్ గా పనిచేసేటటువంటి రోజుల్లోనే మదన్ మోహన్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సరే, ఆ వ్యక్తితోటి వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగింది. ఎక్కడ కూడా స్థిరపడలేదు ఇద్దరు కూడా. సరే, తప్పనిసరి పరిస్థితుల్లో అతనితోటి వాళ్ళ ట్రైబల్ విధానంలో విడిపోయింది, విడాకులు తీసుకున్నారు. భారత న్యాయస్థానాల ద్వారా కాకుండా, చట్టం ద్వారా కాకుండా ట్రైబల్ సిస్టంలో, వాళ్ళ సిస్టంలో ఒక అనేక రకాలు చూస్తున్నాం. అంటే ట్రైబల్స్ అని వాళ్ళని అంటాం కాదు, పెద్ద మనుషులు ఒప్పందం చేసుకొని విడిపోయి ఎవరి దారిని వాళ్ళు ఉండేటటువంటి దంపతులు విడిపోయిన వాళ్ళని కూడా మనం చాలా మందిని చూసాం. అలాగే వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు ఉంటున్నారు. సరే, ఆ మదన్ మోహన్ అనేటటువంటి వ్యక్తికి విజయసాయి రెడ్డి పేరు మెన్షన్ చేస్తే మరి కాసిన డబ్బులు వస్తాయని అనుకున్నాడో, లేకపోతే మనకు అసత్య వార్తలు రాయటానికి కొన్ని పత్రికలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ పత్రికల పేర్లు పదే పదే ఉచ్చరించి మనకున్న గౌరవాన్ని పోగొట్టుకోవటమే. ఆ పత్రిక ఏకంగా 100 కోట్లు సంపాదించింది శాంతి అని రాసేసింది. ఆ 100 కోట్లు సంపాదించింది నిజమేనని అనుకున్నాడేమో ఆ మదన్ మోహన్ అనేటటువంటి వ్యక్తి. అతను ఏకంగా కమిషనర్కి, అంటే ఈమె పై అధికారికి లేఖ రాశాడు. విజయవాడలో కమిషనర్ సత్యనారాయణ గారికి లేఖ రాశాడు. ఏమని? ఆవిడ నేను విదేశాల్లో ఉండగా జన్మనిచ్చింది పిల్లలకి, ట్విన్స్ వాళ్ళకి. తండ్రి ఎవరో కనుక్కోండి, నేను కాదు తండ్రిని అని. ఇదంతా అయిపోయినటువంటి కథే. 2016లో వాళ్ళు విడిపోయేటప్పుడు ఆ సంతానం తన వల్ల కలగలేదని చెప్పి తానే రాసిచ్చాడు. సరే, ఆ ట్రైబల్లో ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం ఆవిడని వదిలించుకోవడానికి 30 లక్షల రూపాయల పెనాల్టీ కూడా కట్టాడు. మరి ఆ 30 లక్షలు నా దగ్గర వసూలు చేసింది, మరి ఈమె దగ్గర నేను అంతకు రెట్టింపు లేకపోతే ఎంత వీలైతే అంత వసూలు చేయాలనుకున్నాడో, మరి దాని వెనక ఎవరు ఉన్నారో తెలియదు. కానీ ఈ మీడియా మాత్రం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే, విజయసాయి రెడ్డి గారిని వయసు ఎంత, ఈమె వయసు ఎంత? విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఎంత, ఆయన స్థాయి ఏంటి, ఆయన హోదా ఏంటి,
అవన్నీ కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి శత్రుత్వంతో, పగతో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా మద్దతుగా నిలిచేటటువంటి వాళ్ళ మీద ఏ చిన్న ఆరోపణ వచ్చినా సరే దానిని నిజం చేస్తూ, తప్పుడు ఆరోపణలు యథార్థ వార్తలుగా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజుల పాటు ముద్రించారండి వార్తలు. ఈ ఎంతకన్నా దుర్మార్గం సభ్య సమాజం తలెత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక మహిళ అంటే ఒక అభాగ్యురాలు కింద లెక్క. ఒక అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి మహిళకే దిక్కు లేకపోతే 8 ఏళ్లు నిండనటువంటి పసిపాపను మరి ఈ రాష్ట్రంలో ఈ కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి స్కూల్ పిల్లలు అంటే ఎంత క్రిమినల్ మెంటాలిటీ, ఈ రకమైనటువంటి క్రిమినల్ మెంటాలిటీ రావడానికి కారణం ఈ పత్రికలు కాదా అంటున్నాను నేను. అసహజమైనటువంటి, అత్యంత జుగుత్సాకరమైనటువంటి, అనివార్యం రాయటానికి వీల్లేనటువంటి, చెప్పటానికి వీల్లేనటువంటి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఈ విధంగా వార్తలు రాస్తూ ఆ సోషల్ మీడియా, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొందరు హెడ్డింగ్స్ పెడతారు. ఆర్టీవీ అని ఒకటి ఉంది. ఆర్టీవీలో కొత్త ట్విస్ట్, తండ్రి ఎవరో ట్విస్ట్ ఇచ్చిన శాంతి టైటిల్ అండి అది. పక్కన విజయసాయి రెడ్డి గారి బొమ్మ. ఏమి సంబంధం విజయసాయి రెడ్డి గారికి? ఏమి సంబంధం విజయసాయి రెడ్డి గారికి? అంటే భర్త మదన్ మోహన్ అనేవాడు అత్యాశకు పోయి, దురాశకు పోయి, మీ పేపర్లలో మీరు రాసినటువంటి వార్తలు నమ్మి 100 కోట్లు సంపాదించిందట, దాంట్లో నాకు 75 కోట్లు కావాలని చెప్పేసి రాస్తే మీరు విజయసాయి రెడ్డి పేరు రాసేస్తారా? అంటే ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలు చేయటానికి లేదా మీరు తప్ప? రాజకీయ రంగంలో నిలబడటానికి కూడా అవకాశం లేదా ఎవరు కూడా? రాజకీయాలను వదిలేసి, రాజకీయ వేదికను వదిలేసి పరారు అయిపోవాలా? ఇంత దుర్మార్గమా? అరే 8 సంవత్సరాల పాప మరి జూలై నెల 7వ తారీఖు నాడు మేము చంపేసి బండరాయిని కట్టి కాలువలో పారేసామని చెప్పారే, ఈ రోజు వరకు ట్రేస్ అవుట్ చేయలేదా ఆ పాపని? దాని మీద దృష్టి పెట్టండి అయ్యా మీరు. ఇలాంటి అసందర్భమైనటువంటి, అన్యాయమైనటువంటి, దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ ఖననానికి పాల్పడటం ఏంటి? విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆయన్నేదో మనం బలి చేయగలిగామని చెప్పేసి మీరు ఆనందపడినా, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చీకొట్టేది జనం. ఇంత జర్నలిజం అంటే ఇంత రోత, పత్రికలంటే ఇంత రోత, మీడియా అంటే ఇంత రోత, అంటే టీవీ ఛానల్ అంటే అసహ్యం పుట్టేటట్టుగా, కంపరం పుట్టేటట్లుగా చేసుకోబాకు. ఎవరి మహిళైనా ఒకటే. మీ మహిళలైతే ఒక న్యాయమును, మరి వేరే మహిళలైతే మరొక న్యాయం అనేటటువంటి దుర్మార్గాన్ని పాటించకండి. ఇది చాలా దుర్మార్గం. విజయసాయి రెడ్డి గారిని ఏదో 4 రోజుల్లో వార్తల్లో ఉంచగలిగాం, విమర్శలు చేయగలిగాం. ఎందుకు మీరు ఈ తిప్పలు పడుతున్నారో, ఈ తంటాలు పడుతున్నారో ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ అర్థమవుతానే ఉంది. నెల రోజుల్లో సాధించిందేం లేదు.
అంతా కూడా అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలు, ప్రజల మీద దాడులు చేయటాలు, ఇళ్లు కూల్చటాలు, పార్టీ కార్యాలయాలు కూల్చటాలు, కూల్చివేత్తలు. ఇదే రాజకీయమా? నిజాలు రాయరా మీరు? వాస్తవాలు రాయరా మీరు? ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికి మంచిదా? ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధని? ఎవరికి చెప్పుకోవాలండి ఆవిడ బాధని? ఇంతలో ఇంకొక మహిళను తీసుకొచ్చారు. అసలు ఈ శాంతికి ఆ మహిళకు ఆమె పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే పద్ధతి కూడా కాదు. ఆమె మీద తెలుగుదేశం పార్టీ అసలు ఈ అమ్మాయికి, ఈ శాంతి అనే అమ్మాయికి ఆ అమ్మాయికి సంబంధం లేదు. ఆమెను తీసుకొచ్చి విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక అంగవైకల్యం అయినటువంటి కుర్రవాడిని హక్కును చేర్చుకున్నటువంటి దాన్ని గురించి, విజయసాయి రెడ్డి గారి గొప్పతనాన్ని గురించి మాట్లాడితే ఎంత నీచమైనటువంటి పోస్ట్ పెట్టారండి. విజయసాయి రెడ్డి గారి ద్వారా బిడ్డను కన్నటువంటి ఈమె విజయసాయి రెడ్డి గారి గురించి గతంలో ఏం మాట్లాడిందో వినండి అని హెడ్డింగ్ అండి. అసలు ఆ అమ్మాయి పేరు శాంతి కాదు, ఆ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఆ అమ్మాయికి దీనికి సంబంధం లేదు. అంగవైకల్యం గలవాడిని ఎలా హక్కును చేర్చుకున్నాడో కాదు, నిన్ను ఎలా ముగ్గులోకి దించాడో, నిన్ను ఎలా హక్కును తెచ్చుకున్నాడో, నీ ద్వారా ఎలా తండ్రి అయ్యాడో కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి నీచమైనటువంటి కామెంట్స్. వీళ్ళు మనుషులేనా? మనుషుల రూపంలో ఉన్నటువంటి పశువుల? మీరే చెప్పండి మిత్రులారా. నమస్తే.